వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. నీలోఫర్లు వైద్యుల నిరసన. ఎస్సీ ఉపకులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా. 110 రూపాయల వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి హత్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. యువత అంతా కూడా నిర్వీర్యమైపోతున్నది. మరో రూపంలో అవమానాలకు గురి చేసేటటువంటి పద్ధతి వ్యక్తమవుతుంటే కాక్రోచ్ పార్టీ పేరుతో కూడా మా నిరసన యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యువతనే కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చి ఆ వ్యతిరేకత అనేటటువంటిది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన లేని కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అందుకనే దేశంలో దాదాపు 60 లక్షల ప్రభుత్వ రంగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం, ఒక రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీ ఉంటాయి. వాటిని భర్తీ చేయడం లేదు. కొత్తగా పరిశ్రమలు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మంది నిర్వీర్యమవుతున్న పరిస్థితి. అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఆ రకంగా కింది తరగతి నుంచి చదువుకొని వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద కుటుంబాలకు సంబంధించిన వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు కూడా ఉన్న కొద్దిపాటి ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. అందుకని ఆ రూపంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అందరికీ. నేను ఉస్మానియా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి నరహరి అండ్ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ డాక్టర్ల మీద దాడి జరగడం అనేది కామన్ అయిపోయింది. హయ్యర్ సెంటర్లలో ఎక్కడెక్కడనో తిరిగేసి అంత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇరిటేట్ అయిపోయి డైరెక్ట్ డాక్టర్ల మీద అటాక్ చేయడం అనేది, వాళ్ళు గ్రిఫ్లో చేస్తున్నారా, బాధలో చేస్తున్నారా, ఇంకా దేనివల్ల ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేస్తున్నారా, అది వేరే రీజన్స్. కాకపోతే డైరెక్ట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మీద దాడి జరగడం అనేది తీవ్రమైన అంశం. మేము జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నుంచి ఒకటి చెప్తున్నాం. ఈ నీలోఫర్లో జరిగిన సంఘటన ఏంటంటే, సెకండ్ రోజు నైట్ 11 o'clock అరౌండ్ అడ్మిట్ అయిన ఒక రెస్పిరేటరీ కేసు, శ్వాసకోశ ఇబ్బందితో వచ్చిన ఒక 4 years ఫిమేల్. ఆమె వాళ్ళ పేరెంట్ తోటి సెకండ్ రోజు వచ్చి అప్పటి నుంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఐసీయూలోకి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ పేరు చెప్పుకొని వాళ్ళ అటెండర్లు ఒక 10 members వెళ్ళడము, ఆ 10 members నుంచి 15 members అవ్వడము, అట్లా రోజు వెళ్ళడం జరుగుతుంది. రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసే ఒక ప్రాసెస్ని, ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని ఇంటరప్ట్ చేసి, అంటే వాళ్ళకు మధ్యలో పోయి ఏం జరుగుతుంది ఏంది అని అడగడము, వాళ్ళని ఇంటరప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఇది ఐసీయూ, మీరు వస్తే మీరు బయట తిరిగే చెప్పులు బట్టల వల్లనే ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ఇంకా లేట్ అవుతుంది అని చెప్తే అదే డాక్టర్ మీద కొట్టడం జరిగింది. 6th రోజు సాటర్డే 12:40, 12:45 మధ్యలో కొట్టడం జరిగింది. మేము ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్కి ఒకటే ఇష్యూ. మాకు జస్ట్ 2 weeks బ్యాకే గాంధీలో ఒక అసల్ట్ జరిగింది.
అక్కడ కూడా క్యాపబుల్ సెక్యూరిటీ లేరు. ఇక్కడ క్యాపబుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఎస్పీఎఫ్ పోలీస్ భద్రతా బలగం వాళ్ళు అనేది నెగ్లిజెన్సీ కొంచెం ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే రాత్రి జరిగిన సంఘటన కాబట్టి ఇది మనకి పేరెంట్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేలాగా ఉండాలి. అంత 10 మంది 15 మంది ఆ రాత్రి వచ్చి డాక్టర్ మీద చేసుకోవడం అనేది తీవ్రమైన అంశం. ఒక డాక్టర్ మీదే కాదు, పక్కన లేడీ డాక్టర్స్ ఉంటే వాళ్ళ మీదకి కూడా పోవడం జరిగింది. అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్ బ్రదర్స్ వాళ్ళు ఆపకుంటే లేడీస్ మీద కూడా అటాక్ అయ్యేది. ఈరోజు తీవ్రమైన అంశం ఏంటంటే మాకు నార్మల్ జనాలకు ఎవరికైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత గవర్నమెంట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లకు ఇవ్వడం లేదు అనేది ఈజీగా బయట తెలుస్తుంది. మీకు కూడా మీడియా వాళ్ళందరికీ చేతులెత్తి చెప్తున్నాం ఏంటంటే ఈ విషయాన్ని హైలైట్ చేయాలి. నార్మల్ జనాలకి ఇచ్చినంత ప్రాధాన్యత ఏదైనా ఇష్యూ అయినప్పుడు డాక్టర్లకి ఇవ్వడం లేదు గవర్నమెంట్. ఒక అష్యూరెన్స్ లేదు. 2 వీక్స్ నుంచి గాంధీలో జరిగినప్పటి నుంచి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఆ కమిటీ ఏం చేయాలనుకుంటుంది అనేది మాకు ఇంతవరకు జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కానీ మెడికల్ ప్యాటర్నిటీ ఏ అసోసియేషన్ కానీ ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయలేదు. హైయర్ అథారిటీస్ కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు మాతోటి. ఇక్కడ కూడా గాంధీలో సీసీటీవీ లేదు. సో ఇక్కడ నీలోఫర్లో కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో కూడా మొత్తం హాస్పిటళ్ళల్లో గేట్ నుంచి ఐసీయూ వరకు కూడా ఒక్క దగ్గర కూడా సీసీటీవీ పనిచేయడం లేదు. ఈ సీసీటీవీ సిస్టమ్ ఏమైంది, సెక్యూరిటీ సిస్టమ్ ఏమైంది? ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు, ఇంకా గాంధీతో పోలిస్తే ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఎస్పీఎఫ్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఒక 4 పోలీసులు ఇన్ని బెడెడ్ హాస్పిటల్ని ఎలా కంట్రోల్ చేయగలరు? ఒక చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కానీ అటెండర్స్ కానీ గ్రిఫ్లోనే ఉంటారు. వాళ్ళ బాధను ఆపడానికి వాళ్ళు డాక్టర్ల మీద సిస్టర్ల మీద ఇక్కడున్న సెక్యూరిటీ మీద రాకుండా నాకు బాగా బలంగా అనిపించింది. విద్యా వైద్యం ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యలో వైద్యంలో ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ డిమాండ్గా మనం ప్రభుత్వాన్ని గురుకులాల్లో ఎటువంటి టెస్ట్ లేకుండా ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోవాలనేది మొదటి డిమాండ్. మరి అది చేర్చుకోవాలి అంటే కుల సర్టిఫికెట్ రావాలి. కుల సర్టిఫికెట్ అనేది ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికెట్ ఇవ్వాలి. చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇవి గెజెట్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్లో 57 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలను ఒక దగ్గర చేర్చి వీరందరికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటిది మేజర్ డిమాండ్గా చేసుకోం. ఎంఆర్ఓ సర్టిఫికేట్లు వస్తేనే గురుకులాలలో కూడా మనకు సులభతరంగా వస్తుంది. అన్నట్టు చట్టంలో ఇతరత్ర మనకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు అనేది అందరికీ తెలియదు. మళ్ళీ అది రీఎన్ఫోర్స్ చేసే లోపల ఏదో అంటారు కదా, అమ్మవారు అయ్యగారు వచ్చేవరకు అమ్మ సాగదు అన్నట్టు అప్పటికి అడ్మిషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కాబట్టి అట్లా కాకుండా ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ ఇవ్వాలనేది తొలి ప్రాధాన్యత డిమాండ్గా తీసుకున్నాం. రెండవది బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి దాంట్లో ఏదైతే ఎస్సీ ఫండ్స్ ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ జనరల్గా ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చేటటువంటి ఫండ్స్ ఉన్నాయో ఉపకులాల బడ్జెట్ని ప్రభుత్వం సపరేట్గా ప్రకటించాలి. వారు చేవెళ్ళ డిక్లరేషన్లో చేసినట్టుగా 3 కార్పొరేషన్లు చేయాలి. మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్. ఇది 3వ అతిపెద్ద డిమాండ్, బలమైన డిమాండ్గా తీసుకున్నాం. ఈ 3 మనం సాధించుకున్నట్టయితే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇట్లానే కూర్చోబెట్టిండ్రు, ముఖ్యమంత్రి అయినాక మర్చిపోయినరు అని చెప్పి. ఆయన మిమ్మల్ని కాదు అందరినీ మర్చిపోయాడు. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నది లేదు, ఎవరికోసం ఏం చేసింది లేదు. విద్యార్థులు మర్చిపోయారు, రైతులను మర్చిపోయారు, మహిళలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కాబట్టి మనమేం ప్రత్యేకం కాదు. మీరు అన్నట్టుగా నేను మర్చిపోనా అనేటటువంటి దానికి మిమ్మల్ని నేను కోరేది ఏదైనా కూడా అన్నము ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. నేను ఈ గత సంవత్సరన్నర కాలంలో చేసినటువంటి ఉద్యమాలు కానీ సాధించుకున్నటువంటి విజయాలు కానీ చూస్తే మన ఉపకులాల అంశం కూడా మనం తీసుకొని నేను అధికారంలోకి వచ్చే లోపలనే సాధించుకుందాం, బలంగా కొట్లాడదాం. అధికారంలోకి ఆ తర్వాత నన్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ మీదనే ఉంటుంది. కాబట్టి అధికారంలోకి రాకముందే బలంగా ఈ 57 ఉపకులాలని ప్రత్యేకంగా గుర్తించాలి. ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్లు ఇవ్వాలి, గురుకులాల అడ్మిషన్స్ ఇవ్వాలి, మా బడ్జెట్ మాకు ఇవ్వాలి అనేటటువంటి ప్రధాన స్రవంతి డిమాండ్స్తో ముందుకు పోదు. ఇందులో ఉపకులాల్లో మేజర్గా మీరందరూ చెప్పినటువంటి దాంట్లో అందరం కళాకారులమే. దాదాపు కళాకారులకు సంబంధించి మేము ఒక ప్రత్యేక కార్యాచరణ ఇదివరకే తీసుకున్నాం, అది మీకు అవగాహన ఉంటుంది. కళాకారులకు ఈ ప్రభుత్వం కళాకారులుగా గుర్తించి
500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్లీ 5,500 ఇస్తుంది. 6,000 పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కళాకారులకు. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కళాకారులకు ప్రత్యేక మీటింగ్లు పెట్టినాం, జిల్లాకు మీటింగ్లు పెట్టి కూడా చెప్పినాం. ఇప్పుడు మెల్లగా కళాకారులకు సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. సో ఆ కళాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మురళీధర్ దేశపాండే గారని సపరేట్గా పనిచేస్తున్నారు. వారితో మిమ్మల్ని కూడా అటాచ్ చేస్తాము. ఇమీడియట్గా మీరు వాళ్ళతో అటాచ్ అయ్యి సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసుకున్నట్టయితే మనకు ఉపకులాల్లో ఉన్న కళాకారులందరూ కూడా కళాకారుల సర్టిఫికెట్ వస్తే పెన్షను 6,000 రూపాయల వరకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదే మేము చెప్తూ వచ్చినాం. ఏమని అంటే మీరు ఒక 500 ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇస్తే చాలు మిగతా పెన్షన్ వస్తుందని చెప్పి. సో ఆ స్కీమ్లో మనం కళాకారులకు సంబంధించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా దళిత పూజారులు బైండ్లకు సంబంధించినటువంటి సమస్య మీరు చెప్పడం జరిగింది. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జీవన స్థితిగతులన్నీ మారిపోయినాయి. అసలు గ్రామ దేవతలుగా చిన్నగా ఉన్న గుళ్ళన్నీ కూడా పెద్ద ఆలయాలు అయిపోయి అక్కడ అందరూ కూడా వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. బైండ్ల కానీ కుమ్మర కానీ మొదటి ఆధిపత్యం ఉంటుంది, మొదటి బోనం మట్టి బోనం ఎత్తేది ఉంటుంది. సో ఆ పాత ఆచారాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. సో నేనేమంటున్నా అంటే మనకు ఆ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేద్దాం, ఎట్లా ఊర్లలో ఉండేటటువంటి గ్రామ దేవతలకు ఈ 57 కులాలు 57 కులాలు మనం ఒక ఐక్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దళిత పూజారులకు సంబంధించిన అంశం కూడా సాధించుకోవచ్చు. వాస్తవానికి మొన్న కూడా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే గ్రామ దేవతలకు సంబంధించి ధూపదీప నైవేద్య స్కీమ్ వస్తలేదు ఎక్కువ. అవి రావాలి. గ్రామ దేవతలకు ఉన్న ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలు వచ్చే విధంగా చేస్తే ఆటోమేటిక్గా మన పూజారులకు అనేది ఒక గుర్తింపు వస్తుంది. సో ఆ పాత పురాతన గ్రామీణ సంస్కృతిని పరిరక్షించుకునేటటువంటి దాంట్లో ఈ కులాలను ఎట్లా జోడించాలి, ఎట్లా కలుపుకోవాలనేది మాత్రం ఇంకా డీప్గా డిస్కషన్ చేసుకోవాలి. బట్ సాధించుకోవాల్సిన అంశాల్లో అది కూడా ఒకటని నేను బలంగా చెప్పగలుగుతాను. లిడ్ క్యాప్కి సంబంధించిన అంశాల్లో మీరు అన్నట్టు హైదరాబాద్ సిటీలో ఉన్న లిడ్ క్యాప్, గచ్చిబౌలిలో ఉన్న భూములను కూడా ఈ ప్రభుత్వం పరాధీనం చేస్తుంటే ఆ అంశాన్ని కూడా మేము లేవనెత్తడం జరిగింది. ఎవరికి తెలియకుండా అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా లేవనెత్తిన, దాన్ని కూడా కాపాడుతాం. ప్రతి జిల్లాలో లిడ్ క్యాప్ భూములు ఉన్నాయి. అంతకుముందు లిడ్ క్యాప్ భూములకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇస్తాం అని చెప్పారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే ఆ భూములన్నీ గ్రామాల్లోకి లోపలికి వచ్చినాయి. గ్రామస్తులు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు అక్కడక్కడ. అప్పుడు ఇద్దరు అక్యూజ్డ్ దాబే వినోద్ అండ్ మక్కల మోహన్ ఇద్దరు డెలివరీ పని చేస్తున్నారు. ఒకరేమో గ్రాసరీస్ డెలివరీ చేసి బతుకుతున్నారు, ఇంకొకరు స్విగ్గీ డెలివరీ బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్సన్ని జయప్రకాష్ దేశ్ముఖ్ 38 years బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తిని 3rd నాడు మనకి బాడీ దొరికింది. సో వీళ్ళని ఈరోజు ఎర్లీ అవర్స్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే పట్టుకున్నాము. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఒక డిసీజ్డ్ది మొబైల్ ఫోన్, అంటే చనిపోయే వ్యక్తి నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ప్లస్ ఈ ఒఫెన్స్కి యూజ్ చేసిన ఒక బైక్ కూడా వాళ్ళ నుంచి మేము సీజ్ చేసాము. మీకు అందరికీ తెలుసు ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. మనకి 3rd నాడు ఎర్లీ అవర్స్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ కనపడింది ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర, తుకారాం గేట్ దగ్గర. అండ్ మనకి ఒక డయల్ 100 కాల్ వస్తే పోలీస్ సిబ్బంది అక్కడ ఇమ్మీడియట్లీ, లాలాగూడ పోలీస్ వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్లీ వెళ్ళారు. అప్పటికి చూస్తే ఒకటి డెడ్ బాడీ ఉంది అండ్ వయసు ఒక 25 to 30 years మధ్యంలో ఉన్న వ్యక్తి ఉన్నారు అక్కడ. అండ్ బ్లడ్లో వాళ్ళు పడున్నారు. అండ్ వాళ్ళ పక్కనే ఒక రెండు స్టోన్స్, పెద్ద స్టోన్స్లో ఆ స్టోన్స్ మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ కనపడుతున్నాయి. అండ్ అక్కడ పక్కలోనే ఒక లిక్కర్ స్మాల్ బాటిల్ దొరికింది అండ్ ఒక బెల్ట్ బ్యాగ్, అంటే ఈ ఫ్యానీ ప్యాక్ లాగా ఒకటి బ్యాగ్ వేసుకుంటారు కదా, అదిలో ఫోను డబ్బులు అన్నీ పెట్టుకుంటారు. ఆ బ్యాగ్ ఒకటి దొరికింది. బట్ ఆ బ్యాగ్లో మనకి ఏది డాక్యుమెంట్స్ లేదంటే ఏమీ దొరకలేదు. సో ఇవి 2 ఐటమ్స్ అక్కడ మనకి దొరికింది. ఇమీడియట్లీ వాళ్ళ మీద కొన్ని హెడ్ ఇంజురీస్ ఉన్నాయి, షార్ప్ డీప్ ఇంజురీస్ ఉన్నాయి. అండ్ మేము ఎగ్జామిన్ చేస్తే క్లూస్ టీమ్స్ని పిలిపించాము, డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించాము. ఇది మేబీ వాళ్ళే పడిపోయి చనిపోయినాగా మనకి కనపడలేదు.
సో ఇమీడియట్లీ మర్డర్ సెక్షన్స్లో మేము కేసు నమోదన చేశాము. బట్ మనకి ఈ వ్యక్తి ఎవరు అవన్నీ డీటెయిల్స్ ఇంకా అప్పుడు వరకు ఐడియా లేదు. సో ఇమీడియట్లీ ఒక 4 టీమ్స్ లాలాగూడ పోలీస్ సమక్షంలో ఒక 4 టీమ్స్ చేశాము. ప్లస్ ఇదిలో మనకి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఇదిలో వీ హ్యావ్ గివెన్ అవుట్ నోటీసెస్, అంటే మనకి ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరు, ఈ డిసీజ్డ్ వ్యక్తి ఎవరు అని ఫస్ట్ కనపడాలి, అది చాలా ముఖ్యంగా అయింది. ప్యారలీ ఈ డిసీజ్డ్ డీటెయిల్స్ కూడా ప్లస్ అట్ ద సేమ్ టైం వీళ్ళని ఎవరు ఇట్లాగే చంపుంటారో అని 2 కూడా ప్యారలల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఈ డిసీజ్డ్ ఫొటోస్ని మేము అన్ని కమిషనరేట్స్లో, పక్క కమిషనరేట్స్లో, దెన్ వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అండ్ ఆల్సో అదర్ స్టేట్స్కి కూడా పంపించాము. ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా లాట్ ఆఫ్ ఇది ఫొటోస్ని పెట్ట వల్ల మనకి 3 days తర్వాత ఈ డిసీజ్డ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనకి కాంటాక్ట్ చేశారు. సేయింగ్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్ని చూసి వాళ్ళకి తెలిసింది దిస్ పర్సన్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ అని. వాళ్ళు వచ్చి మార్చురీలో అబ్జర్వ్ చేసిన తర్వాత డిసీజ్ డీటెయిల్స్ మనకి తెలిసింది. డిసీజ్ వచ్చేసి ప్రకాష్ దేశ్ముఖ్, 38 years అండి. కిర్నాపూర్ తహసీల్, బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్కి రెగ్యులర్గా వస్తారు, ఈ మేసన్ వర్క్ చేస్తారు. సో ఎక్కడెక్కడ వాళ్ళకి పని ఉంటుంది, ఒక 1 month 2 months ఇక్కడ పని చేసి మళ్ళీ వాళ్ళ డిస్ట్రిక్ట్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతున్నారు. సో ఈసారి కూడా వాళ్ళు ఇక్కడ మన ఏరియాకి వచ్చారు. అండ్ వాళ్ళకి కాజీపేట్లో పని అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చేసి, సొంత బ్రదర్ వచ్చేసి మియాపూర్లో ఉంటున్నారు. సో మనకి సికింద్రాబాద్ నుంచి దిగి వాళ్ళు మియాపూర్కి వెళ్ళడానికి వాళ్ళ బ్రదర్ని కలిసి దెన్ మధ్యప్రదేశ్కి వెళ్ళడానికి వాళ్ళకి ప్లాన్ ఉండేది అని వీళ్ళు చెప్పారు. ఆ లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వాళ్ళు 2nd నాడు సికింద్రాబాద్కి దిగి వాళ్ళ బ్రదర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు వాళ్ళకి పరిచయం అయ్యారు. సో ఇది డీటెయిల్స్ ఎట్లాగుంది అంటే వి అబ్జర్వ్డ్ అ లాట్ ఆఫ్ CCTV కెమెరాస్. ఒక్కసారి ఈ వ్యక్తి ఎవరు అని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్లీ మేము టెక్నికల్ డేటా, వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకేం తెలిసింది, 2nd నాడు వాళ్ళు ఇక్కడ దిగిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరున్నారు మేము ఈ రోజు పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో మనకి తెలిసింది దట్ వీళ్ళిద్దరూ డెలివరీ పని చేసిన తర్వాత కలిశారు. అండ్ ఈ వ్యక్తి, ఈ ప్రకాష్ దేశ్ముఖ్ అనే వ్యక్తిని మోండా మార్కెట్లో చూశారు. సో వీళ్ళ దగ్గర ఉండే ఈ పౌచ్ ఏముందో, వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, ఏదో ఉంటుంది అని అనుమానించి వాళ్ళని భేటీ అయ్యారు అక్కడ నడుచుకొని వెళ్తుంటే మోండా మార్కెట్లో. సో ఆ వ్యక్తి చెప్పారు నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయాలి అని. సో ఆ క్రమంలో వాళ్ళని అక్కడ ఆకర్షించేసి వాళ్ళ రిమోట్ ఒక జాగంలో ఈ మనకి లాలాగూడ దగ్గర రైల్వే బ్రిడ్జ్ తుకారాం దగ్గర తీసుకొని వెళ్ళి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.